ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి కూడా బీసీల కోసం ఆహర్నిశలు కష్టపడుతూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ బీసీ జాతి కోసమే తన చివరి వరకు పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారు. అట్లాగే మేధావులు ఇప్పుడు దాదాపుగా 100 కులాలకు సంబంధించినటువంటి మరి బీసీ అధ్యక్షులు, కుల సంఘ అధ్యక్షులు కూడా మేధావులు రావటం జరిగింది. అది శుభసూచకంగా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు యువ డైనమిక్ లీడర్ బోడే రామచంద్రయ్య గారు, మరో రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ గారు, తర్వాత మరి ప్రొఫెసర్సు, వైస్ ఛాన్సలర్సు, డాక్టర్సు, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బీసీ కూడా కోరుకునేది ఏంటంటే బీసీలకు జరిగేటటువంటి అన్యాయాలను ఎదుర్కొనడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమై ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనందరం కూడా ఎవరైతే బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కోసం తమ వంతు కృషి చేస్తున్నారో వాళ్ళకి బీసీ జేఏసీ వెన్నుదన్నుగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతకర్తలు, మేధావులు. వాళ్ళకి రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వాళ్ళ ఒకటే జేయంతో జేఏసీ పనిచేస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి వెన్నంటి ఉండి వాళ్ళ నాయకత్వంలో ఉద్యమానికి మేము పూర్తిగా సహకరిస్తానికి కూడా జేఏసీ ముందుకు వస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా జేఏసీ అసలు ఏర్పాటైందే కృష్ణయ్య గారు సారథ్యంలో అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలని కలిపి ఏర్పాటు చేశాం 19లో. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడైతే మరి బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా బీసీల తరఫున మంచి డిమాండ్స్, అంటే గవర్నమెంటు ఏమైతే గతంలో ప్రకటించిందో వాటి గురించే వారు పోరాటం చేయబోతున్నారు, ఆమరణ నిరాదీక్ష చేయబోతున్నారు. మేము కూడా తక్షణమే ప్రభుత్వానికైతే ఒకటే చెప్తున్నాం, మరి మీరు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు నిలబెట్టలేదంటే, ఇప్పటి వరకు చేయలేదంటే అంత చిన్న చూపు బీసీలకు పనికిరాదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఓట్లతోనే, బీసీలతోనే అధికారంలోకి వచ్చింది అనేది మాత్రం మర్చిపోకూడదని నేను తెలియజేస్తున్నాను. మరి బీసీల కోసమే ముఖ్యంగా పార్టీ పెట్టి నిరంతరం పోరాటం చేసేటటువంటి రామచంద్ర యాదవ్ గారికి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కూడా నేను ఈ పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తాను.